మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అరుణబాబు ఆదేశించారు. లేపాక్షిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు బిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను కలెక్టర్ పి అరుణ్ బాబు మరియు ఎస్పీ మాధవ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు అన్ని ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు కోసం చేపట్టవలసిన ఏర్పాట్లన్నీ సంబంధిత రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటివి అనుమతించబడవన్నారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరిని అనుమతించరాదన్నారు. కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కంట్రోల్ రూమ్ను తనిఖీ చేసి ఈవీఎంల భద్రతను పరిశీలించారు. లేపాక్షి గురుకుల పాఠశాల నందు, డార్మెంట్ బ్లాక్ నందు మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన టేబుల్స్ను పరిశీలించి సంబంధిత అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. బిట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆవరణలో మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటింగ్ కోసం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. బిట్ కళాశాల, లేపా గురుకుల పాఠశాల ప్రధాన ద్వారం వద్ద బందోబస్తు పటిష్టంగా కొనసాగించాలని, 24/7 బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్ కోసం భద్రత, బ్యారికేడింగ్ ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయాలని, నిరంతరం నిఘా ఉంచాలన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓపి కొండయ్య, ఆర్ఓలు పుట్టపర్తి భాగ్యరేఖ, ధర్మవరం వెంకట్ శివసాయిరెడ్డి, మడకసిర గౌరీశంకర్, డిఎస్పీలు, నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ठहरा Gracias.